హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యి 7 రోజులు అవుతుంది. 1 వీక్ కంప్లీట్ చేసుకుంది. ఇది 8th డే. అయితే ఈ సినిమాని చాలా దారుణంగా నెగిటివ్ చేస్తున్నారు. ఎంత దారుణంగా అంటే సినిమా రిలీజ్కి ఇంకా 4 రోజులు ఉందనగా జనవరి 6వ తారీఖు నుంచే కొంతమంది వేరే హీరో ఫ్యాన్ యొక్క అభిమానులు, ఏ హీరో ఫ్యాన్ అభిమానులు అనేది నేను చెప్పను, మీ అందరికీ తెలుసు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా తాలూకు స్టోరీని పిన్ టు పిన్, ఓపెనింగ్ సీన్ దగ్గర నుంచి ఎండింగ్ సీన్ వరకు, ఫస్ట్ హాఫ్ ఇలా ఉంటుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ ఇది, ట్విస్ట్లు ఇవి, సెకండ్ హాఫ్ ఇలా ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది, ఈ ఎమోషన్ ఇది అని చెప్పేసి చాలా క్లియర్గా పోస్ట్ చేసేయడం అనేది టూ మచ్ ఆఫ్ హేట్రెడ్ అండ్ నెగిటివిటీకి పరాకాష్ట. ఇంకొక విషయం మాట్లాడుకోవాలనుకుంటే, అసలు ఈ సినిమాకి గత 10 సంవత్సరాలుగా ఒక సినిమాకి ఇంత దారుణమైనటువంటి నెగిటివిటీ అయితే నేను చూడలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ సినిమా అయినా సరే పైరసీకి గురవుతుంది. మనకి వెంటనే ఆ మూవీ రూల్స్ లాంటి సైట్స్ దాన్ని ఇంకా ఆపలేము, మనం ఏమీ చేయలేము. ఒక సైట్ని డిలీట్ చేసామంటే ఇంకొక 4-5 సైట్లు పుట్టుకొస్తాయి. అదొక పెద్ద లూప్, అదొక పెద్ద బ్లాక్ హోల్ లాంటిది, అది వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటుంది. సో దాన్ని అయితే ఆపలేము. కాబట్టి ఈ సినిమాకి కూడా అలాంటిది జరిగింది. ప్రతి సినిమాకి జరుగుతుంది, ఈ సినిమాకి కూడా జరిగింది. కానీ ఈ సినిమాకి ఎంత దారుణంగా జరిగిందంటే, రిలీజ్ అయిన మొదటి రోజే హెచ్డి ప్రింట్లు దింపేశారు సోషల్ మీడియాలో. హెచ్డి ప్రింట్లు దింపడంతో అటు ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, టెలిగ్రామ్లో కావచ్చు, ప్రతి ఒక్క యాప్లో లిటరల్గా కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ అయితే డైరెక్ట్ వీడియోనే ప్లే చేసేసారు. అంటే అంత దారుణమైనటువంటి నెగిటివిటీ రామ్ చరణ్ గారి మూవీ గేమ్ చేంజర్ మీద. ఇంకొక విషయం చెప్పాలి అంటే, వైజాగ్లోని ఒక లోకల్ టీవీ ఛానల్లో ఈ సినిమాని యాజ్ టీజ్ ప్రదర్శితం చేశారు అని అంటే ఎంత ధైర్యం ఉండాలి అడిగి. ఒక లోకల్ టీవీ కేబుల్ నెట్వర్క్ ఛానల్లో ఇప్పుడు రిలీజ్ అయ్యి ఆడుతున్నటువంటి సినిమా ఇది 8వ రోజే. అంత పెద్ద భారీ బడ్జెట్, భారీ నిర్మాత, పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో, పాన్ ఇండియా సినిమా, అటువంటి సినిమాని ఒక లోకల్ టీవీలో వేయాలంటే వెనకాల నుండి ఎవరు నడిపిస్తున్నారు, దాని వెనకాల ఎవరున్నారు? ఏపీ లోకల్ టీవీ అనేటువంటి ఛానల్, ఇది వైజాగ్లో ఉంటుంది, లోకల్ కేబుల్ టీవీ నెట్వర్క్. అది దాంట్లో గేమ్ చేంజర్ అనేటువంటి హెచ్డి సినిమాని ప్లే చేశారు. దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు టీం మొత్తం కూడా. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఏపీ లోకల్ టీవీ, దానికి సంబంధించినటువంటి అడ్రస్ కూడా నేను వెతకడం జరిగింది. జోగవానిపాలెం, శంకర్ నగర్, న్యూ గాజువాక, విశాఖపట్నం, ఏపీ లోకల్ టీవీ బ్రాడ్కాస్టింగ్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. లోకల్ కేబుల్ నెట్వర్క్ అన్ని ఊర్లో, ప్రతి టౌన్లోను, ప్రతి స్టేట్లోనూ ఉంటుంది. సో ఇలా వేయడం అనేది చాలా పెద్ద క్రైమ్ ఇది. ఖచ్చితంగా అది వాళ్ళు పోలీసులు కేసు నమోదు చేశారు ఆల్రెడీ. సో దాని దర్యాప్తు జరుగుతుంది. అసలు వాళ్ళ దగ్గరికి ప్రింట్ ఎలా వచ్చింది, ఎవరి దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు, ఎవరు ఇచ్చారు, ఎవరు సాయం చేశారు, వెనకున్నది ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు అనేటువంటి సీరియస్గా ఈ యొక్క కేసుని తీసుకోవడం జరిగింది. దీంతోపాటు సోషల్ మీడియా వేదికగా చాలామంది పోస్టులు చేశారు. వాళ్ళందరి మీద కూడా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా సరైనటువంటి శిక్ష వేసేటువంటి ఆలోచనలు కనిపిస్తున్నారు. నిజంగా ఒక సినిమాని ఇంతలా తొక్కేయడం అనేది, ఒక తెలుగు సినిమా ప్రజెంట్ ఇండియా వైడ్గా దుమ్ము లేపుతుంది. ప్రతి ఒక్క హీరో, ప్రతి ఒక్క కంటెంట్తో మన తెలుగు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నారు. అదే మనమే ఇలా చేస్తే మన సినిమాకి వాళ్ళు ఖచ్చితంగా చేయకుండా ఉంటారా? సో ఇది ఖచ్చితంగా చాలా పెద్ద క్రైము. దీనికి ఎవరైనా సరే శిక్షకి అర్హులు, ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది, ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. సో దానికి సంబంధించినటువంటి పనులు కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి. సో దానికి సంబంధించినటువంటి క్లారిటీ అతి త్వరలో దిల్ రాజు గారు ఇవ్వబోతున్నారు. ఎవరెవరికి ఎటువంటి శిక్ష పడాలి, శిక్ష పడితేనే కానీ ఇంకొకసారి ఏ హీరో అభిమానులైనా కానీ ఇంకోళ్ళు ఎవరైనా కానీ ఇటువంటి పనులు చేయడానికి జంకుతారు, భయపడతారు. సో దీని గురించి మీరేమనుకుంటారు, అటువంటి వారికి ఎటువంటి శిక్ష పడాలనుకుంటారు అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి.